భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ 23వ వార్డులో పేద ముస్లింలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు రంజాన్ తోఫాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ నిరుపేద ముస్లిం కుటుంబాల అభ్యున్నతి కోసం చర్యలు చేపట్టాల్సిన పాలకులు తాత్కాలిక ఉపశమనాలతోటి పండుగ కానుకలతో మభ్యపెడుతున్నారని విమర్శించారు. వేలాది ముస్లిం కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువన జీవనం గడుపుతున్నారని, గడిచిన 9 ఏళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరి కోసం ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టిన దాఖలా లేవని అన్నారు. సచార్ కమిటీ నివేదికను అమలు చేయాలని అనాదిగా ఉద్యమాలు జరుగుతున్నా కూడా పాలక ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అన్నారు. మానవాళికి ఒక గొప్ప సందేశం, ముఖ్యంగా ప్రవక్త చెప్పినటువంటి పలుకులు, ఖురాన్లో పొందుపరిచినటువంటి అంశాలు సంబంధించి జకాత్ కానీ ఫిత్రా కానీ ఇటువంటి అంశాలు ఆకలి బాధ ఉండేవాడికి తోటివాడు ఎలా సహాయం చేయాలనే ఆ సారాంశానికి అనుగుణంగా అటువంటి విధానాలని పొందుపరచడం జరిగింది. ఈ నెల రోజుల పాటు ఒక కనీసం ఉమ్మి కూడా లోపలికి తీసుకోకుండా, మంచినీళ్ళు కూడా తాగకుండా కేవలం ఒంటి పొద్దుతో ఉండటం అంటే కఠినమైనటువంటి దీక్ష. దాని అర్థం ఏంటంటే ఆకలి అనేది సంపన్నులకైనా పేదవాళ్ళకైనా అందరికీ కలిగే బాధ ఆకలి బాధ. సంపన్నులకు కూడా ఆకలి బాధ ఏమిటో తెలవాలి, దప్పిక అంటే ఏమిటో తెలవాలి అనేది అటువంటి ఆలోచనతోనే ఈ నిబంధన వాళ్ళని పెట్టినట్టుగా నేను భావిస్తున్నాను. దానివలన సంపన్నవంతులు కూడా తాము బ్రతుకు కాదని తోటి వారికి కూడా సహాయం చేయాలనేటువంటి అంతర్లీనంగా సందేశం అందులో ఇమిడి ఉంది. తాము మంచిగా ఇప్పుడు మన జకాత్ కానీ ఫిత్రా కానీ వాటి సారాంశం అది. ఆ విధంగా ఏ మతం చెప్పినా, అది క్రిస్టియన్ మతం చెప్పినా, ముస్లిం మతం చెప్పినా, బౌద్ధ మతం చెప్పినా, హిందూ మతం చెప్పినా, ఏ మతమైనా సరే ఆ కాలంలో అనాగరిక మనిషి ప్రారంభ దశలో మనిషిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే మంచి గొప్ప ఆలోచనలతోనే ఆ రోజుల్లో ఈ మతాలను పొందుపరచడం జరిగింది. మత రూపకల్పన అంటేనే సరే అది విశ్వాసం. ఆ విశ్వాసం ఒక్కొక్కరికి ఒక్కో మతం పట్ల విశ్వాసం. మన రాజ్యాంగం కూడా ఆ విశ్వాసానికి అనుగుణంగానే సెక్యులర్ భావనలతో, లౌకిక విధానాలతో రాజ్యాంగం పొందుపరచడం జరిగింది. ఎవరి విశ్వాసాన్ని మరొకరు కించపరచకూడదు, ఎవరి విశ్వాసానికి వ్యతిరేకంగా మరొకరు కామెంట్స్ చేయకూడదు. ఎందువల్లంటే సైన్స్ వేరు, విశ్వాసం వేరు. అందువలన మేము కమ్యూనిస్టులుగా సైన్స్ని మేము సంపూర్ణంగా బలపరుచుకుని మనిషి విశ్వాసానికి కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. అర్ధరాత్రికి ఓవర్ ఏ నైట్ మొత్తం సైన్స్ ప్రకారంగా ఉండాలని నాస్తికులు చెప్పినా నడవదు. ఆ విధంగా మేము సైన్స్ని పాటిస్తూనే ఆ ఇతర మతాల వాళ్ళు వాళ్ళ విశ్వాసాలని పక్క మతాల వాళ్ళు కూడా గౌరవించడం అనేది రాజ్యాంగంలో పొందుపరిచిన అంశం.